దీప, కార్తిక్ ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఏంటి అసలు దీప రిపోర్ట్స్ సుమిత్ర గారితో మ్యాచ్ అవ్వడం ఏంటి? ఆ రిపోర్ట్స్ చూసి నేనే కాసేపు షాక్‌లో ఉండిపోయాను అని డాక్టర్ అడుగుతూ ఉంటే, మీ దగ్గర ఇంకా విషయం దాచిపెట్టలేం డాక్టర్. మా అత్త కూతురు దీప్ అనే జ్యోత్స్న కాదు అని కార్తిక్ చెప్పడంతో చాలా షాకింగ్‌గా డాక్టర్ వింటూ ఉంటుంది. కానీ దీప వల్ల సుమిత్ర గారిని బ్రతికించలేం అని డాక్టర్ చెప్పడంతో, అలా ఎలా? మా అమ్మని ఎలాగైనా బ్రతికించండి డాక్టర్ అని అంటూ ఉంటే, నేను బ్రతికించలేనమ్మా అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. ప్లీజ్ డాక్టర్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? నా రిపోర్ట్స్ అమ్మతో మ్యాచ్ అయ్యాయి కదా! మా అమ్మే కదా తను. నా నా వల్ల తనకి మంచి జరుగుతుంది కదా! నా ద్వారా తనని బ్రతికించండి అని దీప వేడుకుంటూ ఉంటుంది. లేదమ్మా, నువ్వు ప్రెగ్నెంట్‌వి కదా! అలా చేయలేము. బోన్ మ్యారో తీసి సర్జరీ చేయాల్సి వస్తుంది. అది నీకు, నీ కడుపులో ఉన్న బిడ్డకి మంచిది కాదు అని చెప్పడంతో ఇంకా చాలా షాకింగ్‌గా కార్తిక్, దీప ఇద్దరు నించొని వింటూ ఉంటారు. లేదు డాక్టర్, ఎలాగైనా చేసి మా అమ్మని కాపాడండి అని దీప వేడుకుంటూ ఉంటుంది. నీ కడుపులో బిడ్డనా, మీ అమ్మనా, ఎవరో ఒకరిని మాత్రమే కాపాడుకోగలవు దీప. ఇంతకన్నా నేను చెప్పలేను అని డాక్టర్ చెప్పడంతో ఇంకా కార్తిక్, దీప ఇద్దరు చాలా బాధపడుతూ చూస్తూ ఉంటారు.